అమాయక పాత్రల్లో హాస్యాన్ని పండిస్తాడాయన. మరికొన్ని చోట్ల విలన్ గా మారి మరిన్ని నవ్వుల పువ్వుల్ని పూయిస్తారు. క్యారెక్టర్ నటుడుగాను అంతే. కష్టం సుఖం కలిపితేనే జీవితం, పగలు రాత్రి కలిస్తేనే రోజు, అలాగే నవ్వు ఏడుపు కలిస్తేనే జీవితం. అందుకే నవ్వులోంచి ఏడుపు రావాలి, ఏడుపులోంచి నవ్వు రావాలి అన్నది ఆయన సిద్ధాంతం. ఆయనే కష్ట సుఖాల్ని జీవితంలో సమంగా అనుభవించిన హాస్య రసాంతరంగి రేలంగి. నేడు ఆ నవ్వుల నవాబు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం. నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా. సుందరి ఓహో సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. తెలుగు సినీ ఇతిహాసం మాయాబజార్లో లక్ష్మణ కుమారుని పాత్రలో నవ్వుల పువ్వులు పూయించిన ఆ 100 ఏళ్ల నవ్వుల నవాబుని ఎలా మర్చిపోగలం? ఒక్క లక్ష్మణ కుమారుడేనా? లవకుశలో సీతపై నిందలు మోపిన తిప్పడు పాత్ర సైతం కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. హాస్యాన్ని మేళవించి ఆకట్టుకునే తీరులో ఆ పాత్రను పండించిన ఆయనే రేలంగి అని అందరూ పిలుచుకునే రేలంగి వెంకట్రామయ్య. ఏం చేసిన అడుగు దొంగనయాల మొన్న వెళ్ళిపోయింది ఈ ఆలోచింది. మా అప్పగారింటికి వెళ్ళానని చెప్పినానుగా, ఎందుకు అలా గింజుకుంటావు? అప్పగారింటికి వెళ్ళవా బావగారింటికి వెళ్ళవా దొంగనయాల? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలుసు, నువ్వు సూర్యగారింటికి వెళ్ళదు, అక్కడ నీ తేపునే. అరే అదేంటరా నీకంత అనుమానం అయితే దాన్ని ఈపులు కట్టుకు చెరగరా? నాకెందుకదే మా అప్పని నువ్వు ఈపులు కడుగుతురుగా దీన్ని కట్టుకోవడానికి అక్కర్లేదు. దాని కాలు నా ఇంట్లో అడ్డానికి లేదు, ఆ సూర్యుడి ఇంట్లో అడమను. రేలంగి వెంకట్రామయ్య 1910 ఆగస్టు 9న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. ఆయన తండ్రి హరికథలు సంగీతం నేర్పించేవారు. తండ్రి ఒడిలోనే ఓనమాలు దిద్దుకొని పాటలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నారు రేలంగి. అంటారంతా మోసం చెయ్యని దవ్వరంట నిస్సగమ్మప్ప లోకం మోసం పామగదేశ. నాటకాలంటే ఆసక్తి కనబర్చిన రేలంగి 9 ఏళ్ల వయస్సులోనే స్త్రీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఎస్వి రంగారావు, అంజలీదేవి లాంటి వారు సభ్యులుగా ఉన్న యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ లో నాటకాలు వేసేవారు. దేశాన్ని పరులు పాలు చేసే గుంటనకలకి, మహారాజు పాటకి తాళం వేసే కాకారాయలకి ఇదే మా పండు. మీ దేవుడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి తెలుసుకోవాలి, మాకు కుతూహలంగా ఉంది. ఉండనివ్వండి, మంచిదే. మహారాజా, మాదొక ప్రశ్న. ఒక్కటేమిటి, ఎన్నైనా వేయండి. మహామంత్రి, రాముడు సీత అవుతుంది, నోరు మీకు చెప్పండి. 1931లో భక్త ప్రహ్లాద చిత్రాన్ని చూసి ముగ్ధులైన రేలంగి ఎలాగైనా సినిమాల్లో నటించాలని కలకత్తా చేరుకున్నారు. అక్కడ సి పుల్లయ్య నిర్మిస్తున్న శ్రీకృష్ణ తులాభారంలో తొలిసారిగా సినిమా అవకాశాన్ని దక్కించుకున్నారు. గుర్తింపు కోసం దాదాపు 12 ఏళ్లు ఎదురు చూసిన రేలంగి గుణసుందరి కథ ద్వారా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. వజ్రాల మాల, ఓ మేఘ మాల, తొలగిపోనేలా, దరికి రావేలా, పుచ్చుకోవేలా. ఎంత దెబ్బ కొట్టావు? సరసం, నీ ఆట పాట పులుపు తొడుపు చూసి ఏదో ఆడకూతురు అనుకుంటున్నాను కానీ మగాళ్ళకు మాట దెబ్బలు కొడుతున్నావు. ఈ పాత్ర తరువాత రేలంగి దాదాపు ప్రతి సినిమాలోనూ కనిపించేవారు. ఆయన లేని సినిమా ఉప్పులేని కూరలా ఉంటుందని అప్పట్లో ప్రేక్షకులు అనుకునేవారట. మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పుచేసి పప్పుకుడు లాంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎనలేని కీర్తి ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తాళలేనే తాళలేనే తా
ఎండలోంచొచ్చిన వాడికే నీడ విలువ తెలుస్తుంది, కష్టపడి పైకొచ్చిన వాడికే సుఖం విలువ తెలుస్తుందని రేలంగి ఎప్పుడూ చెప్పేవారు. బండలైనా అరాయించుకునే రోజుల్లో నాకు నీళ్లు తప్ప ఏమీ దొరకలేదు. ఇప్పుడు బంగారమైనా తినగలను, కాని అరాయించుకునే శక్తి లేదు అని రేలంగి రాసుకున్నారట. రూపంలోనూ మాటల్లోనూ హాస్యాన్ని తొణికిస్తూ ప్రేక్షకులపై తనదైన ముద్ర వేశారు. ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా, రణశూరులెవ్వరురా, బళాబళి ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా, రణశూరులెవ్వరురా, బళాబళి ఏరా. అద్దిర భన్నా గుద్దుల బెల్లం గబిగుబి గబిగుబి వీపుకు సున్నం దుబ్ దుబ్ దుబ్బు దేకుడు ఆ దెబ్బతతో ఒక పీకుడు. జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు ఇలా అన్నిటా హాస్యాన్ని పండించి మెప్పించారు రేలంగి. ఆయన ముఖంలోని హావభావాలు పాదరసంలా పరుగెత్తేవి. అతను సంభాషణ చెప్పే తీరే వేరు. మామయ్య చనిపోయి ధైర్యం వచ్చింది కాబోసు ఈ సుశర్మకు. అతని కంటే ఘనుడు అతని మేనలుడు ఉన్నాడని తెలీదు పాపం. ఏమంటావు వాళ్ళ తుల్య? వాళ్ళ 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 వారు కూడా యుద్ధానికి వెళ్ళారు ప్రభు. వాడా యుద్ధానిక? నువ్వు అక్కడికే సావాలా వాలా? రేలంగిలోని గొప్పదనం గురించి చెప్పాలంటే ఆయన ఏం చేస్తాడో ఏం చెబుతాడో తెలియనక్కర్లేకుండానే తెర మీద ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులంతా గొల్లున నవ్వుతారు. మరో విశేషమేంటంటే ప్రతిష్టాత్మక విజయ పిక్చర్స్ సంస్థకు రేలంగి శాశ్వత నటుడు. ముఖ్యంగా గిరిజతో కలిసి ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేం. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి, మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి. ఈమె మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనగోడలు. నన్ను సంసారాలు నంపడంలో దింపడానికి వచ్చింది. శ్రీశైలమెళ్ళాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి. శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూతి తేలేదు రామహరి, ఇది కాష్టంలో బూడిద రామహరి. కేవలం హాస్య నటునిగానే కాక పక్కింటమ్మాయి చిత్రంలో హీరోగాను నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో రాణించారు. కొన్ని పాత్రలతో కంటతడి కూడా పెట్టించారు. నిర్మాతగా మారి సామ్రాజ్యం అనే సినిమాను నిర్మించారు. హాస్యానికి రేలంగి కాలం స్వర్ణయుగమనే చెప్పాలి. బూరుగుపాడు గ్రామ కాపురస్తుడు ఉపద్రవం భద్రయ్య వ్రాయించిన వీలునామా పత్రం. నాకు గల స్థిర చిర యవదాస్తిని పూజకులతో సహా నా కుమారుడైన చిరంజీవి ఉపద్రవం రాలేనా? నేను రాస్తే వచ్చి ఉల్లిపాయ సిరాతో రాసి కింద తెగ చూపిస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ కిటుకు నాకు ముందుగానే చెప్పుంటే కొన్ని కోట్లు సంపాదించుంటావు కదరా. ముందుగా చెప్తే దీని మీద సంతకం నువ్వు చేస్తావా నాన్న? అవునా ఎట్టయితే నా కొంప ముంచావు నాన్న. ఇక ఇది నీ కొంప కాదు, నా కొంప. నేను చెప్పినట్టు చేస్తే ఇక్కడ వదిలేస్తాను. లేకపోతే గంటేస్తానంటావు. అబ్బే ఎందుకు గంటేస్తాను? నోరెత్తకుండా చిక్కును మనకుండా నేను చెప్పిన చోట నేను చెప్పినట్టు చేస్తూ పనులమంటాను. అలా అనకూడదండి. వ్యక్తిగా కూడా రేలంగి చాలా గొప్పవాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా నిత్యం నవ్విస్తూ తిరిగేవారట. తాను పడ్డ అవస్థలు ఎవరూ పడకూడదని ఎప్పుడూ పరితపించేవారు. ఎన్నో కళాశాలలకు విరాళాలిచ్చి ఎన్నో వివాహాలకు సాయం చేశారు. తెరపై తన ఏడుపు చూసి నవ్వే జనాలు నిజ జీవితంలోనూ ఆయన ఏడవడం చూసి నవ్వారట. ఆ సమయంలో హాస్య నటుణ్ణి ఎందుకయ్యానా అని అనుకున్నారట రేలంగి. పెళ్లి జరిగిపోతుంది, ఇంకా నేను బ్రతికితేనే చస్తాను, చచ్చి తీరుతాను. అక్కు అక్కు నేడుతో మనం రుణం తీరిపోయింది. అమ్మా